వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జనసేన పార్టీ నాయకులకైతే వారి కష్టాలు తీరటం లేదు. వారిని పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నాడని వాపోతూ ఉన్నారు. సాక్షాత్తు జనసేన పార్టీకి ఒక నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనిచేసినటువంటి బొర్రా వెంకటప్పారావు మరి ఈయన ప్రస్తుతం కోర్టు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఎన్నికల ముందు వరకు కూడా జనసేన పార్టీకి సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు బొర్రా వెంకటప్పారావు గారు. ఆర్థికంగా చాలా బలమైనటువంటి నేత, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. నియోజకవర్గంలో తనకంటూ ఒక బలమైనటువంటి అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి కూడా మెగా కుటుంబం వెంట నడిచాడు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈయన పరమ భక్తుడని చెప్పాలి. ఆ తర్వాత ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీలో కూడా ఈయన కొనసాగారు. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి ఆశించినటువంటి నేత బొర్రా వెంకటప్పారావు గారు. అయితే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకంగా పరిపాలిస్తున్నటువంటి పరిపాలనలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సభని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో భాగంగా ఎక్కడా కూడా సభకి పర్మిషన్లు కానీ సభకి స్థలాన్ని కానీ కేటాయించకుండా ఆనాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో బొర్రా వెంకటప్పారావు గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని, అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతులకి చెక్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా సత్తెనపల్లి నియోజకవర్గంలో మరి నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. తన యొక్క పొలాన్ని, అదేవిధంగా తన వ్యవసాయ భూమితో పాటు మరికొన్ని ఎకరాలు అప్పటికీ కూడా మిర్చి పంట ఉన్నటువంటి పొలాన్ని రైతుల దగ్గర నుంచి తీసుకొని వారందరికీ కూడా ఆ పంటకి నష్టపరిహారాన్ని చెల్లించి మరి దాదాపు 10 ఎకరాల పైగా మరి బొర్రా వెంకటప్పారావు గారు ఆ యొక్క జనసేన పార్టీ మీటింగ్కి ఏర్పాటు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ రోజు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. సో కాబట్టి అది నియోజకవర్గంలో ప్రజలందరికీ ఈరోజు కూడా గుర్తు ఉన్నటువంటి అంశమే. సరే, ఆ తర్వాత ఈయన నియోజకవర్గం మొత్తం కూడా పాదయాత్ర చేశారు, అందరినీ కలిశారు. జనసేన పార్టీ తరపు నుంచి నేను పోటీ చేయబోతున్నాను, నాకు అవకాశం రాబోతుంది అని చెప్పేసి ప్రతి గ్రామం తిరిగారు, కలిశారు. మరి చివరి నిమిషంలో పొత్తులో భాగంగా జనసేనకి కేవలం 21 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కేటాయించింది. సో అందులో మరి సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి అవకాశం రాలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేవలం ఒక తెనాలి మాత్రమే జనసేనకి పోటీ చేసే అవకాశం వచ్చింది. సో ఆ క్రమంలో ఈయన జనసేన పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగటం కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మరి నియోజకవర్గంలో తన యొక్క అనుచరులు సన్నిహితులతో కలిసి నియోజకవర్గంలో పర్యటన చేయడానికి ప్రారంభమయ్యారు. ఆ తర్వాత అక్కడ పోటీ చేసినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే, సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయన పెద్ద ఎత్తున మొరపెట్టుకున్నారు. ఇక్కడ బొర్రా వెంకటప్పారావు గారు ఓట్లు చీల్చబోతున్నారు, ఆయన ఓట్లు చీల్స్తే ఇక్కడ నేను గెలవటం నాకు ఇబ్బంది అవుతుంది, కష్టమవుతుంది, కాబట్టి నాకు ఇక్కడ జనసేన సహకరించట్లేదు అని చెప్పేసి ఆయన మొరపెట్టుకున్న క్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆయన బుజ్జగించారు. ఆయనకు ఒక హామీ ఇచ్చారు, మిమ్మల్ని మన ప్రభుత్వం అధికారంలో రాబోతుంది, మీకు తగిన గుర్తింపుని ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి. సో ఆ క్రమంలో భాగంగానే ఆయన నామినేషన్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు వేలాది మందితో. ఆ నామినేషన్ ఆయన విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనతో పాటు అప్పుడు ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ప్రస్తుతం గురిజాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు, వీళ్ళందరి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించి నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నాను, నేను మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు హామీ ఇచ్చారు, సో కాబట్టి నేను మళ్ళీ కొనసాగుతాను, కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపుకు నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఆ తర్వాత ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో కూడా తన వంతు ఏదో 10 మందిని కలిసి ఓట్లేమని చెప్పేసిన క్రమంలో భాగస్వామి అయ్యాడు. పార్టీ అధినేతను ఎన్నికల ముందు కూడా కలిశాడు. సో పార్టీ కోసం లాయల్టీగా నేను ఉన్నాను సార్, గత కొన్ని సంవత్సరాల నుంచి మీ అన్నయ్య గారి దగ్గర నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను, మరి మీకు తెలుసు తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా మరి అప్పుడు పోటీ చేసిన అభ్యర్థులకి నా తరపు సహకారం నేను అందించాను అని చెప్పేసి అవన్నీ ఒకసారి మళ్ళీ ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధినేత ఆయనకి హామీ కూడా ఇచ్చాడు. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేలకే కొన్ని నియోజకవర్గాల్లో దిక్కుతో వచ్చిన పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈయన ఎమ్మెల్యే కాదు కాబట్టి మరి ఈయన ఇబ్బంది పడటంలో మరి ఆశ్చర్యం ఏం లేదు. సరే, ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా పాత కేసులు వెంటాడుతూ ఉన్నాయి. అంటే పాత
పాత కేసులు అంటే జనసేన పార్టీ కోసం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఆ పార్టీకి సంబంధించిన అధినేత దిష్టిబొమ్మలో దగ్ధం చేసినటువంటి ఒక కేసులో ఈ అంశంలో ఈయన మీద కేసు నమోదైంది. అంటే దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే ఈయన ఏదో దాడులు దౌర్జన్యాలు చేశాడు. సాధారణంగా ఈయన ఒక వ్యాపారవేత్త, ఎవరి మీద ఇప్పటివరకు కూడా ఎలాంటి కాంట్రవర్సీ మాటలు కానీ కాంట్రవర్సీ పనులు కానీ పోయినటువంటి పరిస్థితి లేదు. ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అందరితో పాటు ఈయన అందరితో అనుబంధంగా ఉండేటువంటి వ్యక్తే. కానీ ఇప్పటివరకు ఈయన మీద ఎలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి ఈయన పాల్పడ్డాడు అనేటువంటి ఎలాంటి కేసులు ఈయన మీద ఇప్పటివరకు లేవు. అయితే ఇప్పుడు ఈయన మీద సంబంధించి ఈయన కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 13వ తారీఖు 7వ నెల 2023 సంవత్సరం సత్తెనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్న బొర్రా వెంకట అప్పారావు గారి ఆధ్వర్యంలో మండల కేంద్రమైనటువంటి నకరకల్లు గ్రామంలో జరిగిన ధర్నా కార్యక్రమం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని, చెప్పులతో కొట్టారని, బూతులు తిట్టారని ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారు. మహా అయితే మరి ఎవరైనా సరే ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ముందుకు వెళ్తున్న క్రమంలో మరి అపోజిషన్ పార్టీకి సంబంధించిన అధినేతలని సంబంధించి వారి దిష్టిబొమ్మలు దానం చేయడం అనేది సర్వసాధారణమే. అదేమి ఈయన ఒక్కడే చేసిన పరిస్థితి కాదు. అయితే దాంతోపాటు ఈయన మీద చెప్పులతో కొట్టారని, దిష్టిబొమ్మను దగ్ధం చేశారని చెప్పేసి ఇంకా రకరకాలుగా ఏదో కేసులు బూతులు తిట్టారని చెప్పేసి అక్రమ కేసులు బనాయించారు. ఆ కేసు తాలూకు వాయిదా మరి ఈయన నరసరావుపేట కోర్టులో 24వ తారీఖు జూన్ 24 అంటే కరెక్ట్గా ఈయన ఒక 8 రోజుల క్రితం మరి కోర్టుకి హాజరయ్యాడు. అయితే సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు గారితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు గారు, నాదెండ్ల నాగేశ్వరరావు గారు, సత్తెనపల్లి రూరల్ మండలం అధ్యక్షుడు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్ గారు, నకిరికల్ మండల అధ్యక్షురాలు నామాల పుష్ప, మహిళా నాయకురాలు షేక్ రఫీ, నకిరికల్ మండల ఉపాధ్యక్షుడు తాడువాయి శ్రీనివాసు, పసుపులేటి మురళి, చౌడయ్య, ఇలా 9 మంది హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో జనసేన పార్టీ వివిధ హోదాల్లో ఉన్నారు. ఈయన గతంలో బొర్రా వెంకటప్పారావు గారు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశాడు ఈయన గతంలో. అయితే తర్వాత రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగిన క్రమంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన బుజ్జగిస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా విత్డ్రా చేసుకున్న నామినేషన్ కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపుకు సహకరించిన మాట వాస్తవం. ఈయన జనసేన పార్టీ కోసం ఆర్థికంగా కొంత పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నటువంటి మాట వాస్తవం. అయితే మరి చివరి నిమిషంలో సీటు రాలేదు కాబట్టి అసంతృప్తి అందరికీ ఉంటుంది. అసంతృప్తిలో కాస్త ఒక అడుగు ముందుకు వేసాడు, తర్వాత మళ్ళీ అడుగు వెనక్కి తగ్గి మళ్ళీ పార్టీ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని ఈయన పనిచేశాడు, పార్టీ అధినేతను కలిశాడు, ఈయన బాధలు చెప్పుకున్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి తగిన ప్రాధాన్యత, గుర్తింపు, నామినేటెడ్ పోస్ట్ ఏది ఇస్తామని చెప్పేసి చెప్పినట్టున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆ నామినేటెడ్ పోస్టుల అంశాలు, గుర్తింపు, గౌరవం అవి పక్కన పెడితే ఎమ్మెల్యేలకి లేవనుకోండి, జనసేన ఎమ్మెల్యేలకి అవన్నీ పక్కన పెడితే పాపం ఈయన మరి గత తాలూకా వైసీపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దిష్టిబొమ్మ తగలబెట్టాడని చెప్పేసి ఇంకా కోర్టుకు హాజరవుతూ ఉన్నాడు ఈయన. ఈయనతో పాటు జనసేన పార్టీ వివిధ హోదాల్లో మండల అధ్యక్షులుగా మరి వివిధ హోదాల్లో మండల కార్యదర్శిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపం ఈ కేసులో హాజరవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇలాంటి నాయకుల్ని ఇప్పటికైనా, అంటే ఈయనేమి ఎవరిని హత్య చేయలేదు, ఈయన మీద అత్యాచారం కేసులు లేవు, ఏమి లూటీలు లేవు, ఎవరి మీద దాడులు దౌర్జన్యాలు చేసి కత్తులతోటి, బాంబులతోటి, కర్రలతోటి దాడులు చేసిన కేసులు కాదు. అవి అయితే ఖచ్చితంగా శిక్షించాలి. ప్రజాస్వామ్యంలో అశాంతికి చోట్లేదు కాబట్టి ఖచ్చితంగా అలాంటి పనులు ఎవరైనా చేసి శిక్షించాలి. అయితే ఏదో నిరసన కార్యక్రమం తెలిపి ఒక ధర్నా చేసిన దానికి ఈరోజు కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు, మండల స్థాయి నాయకులు ఈ రోజుకి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటే అది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం చేతగానితనమా, లేకపోతే వీళ్ళకి సంబంధించి పూర్తిగా మరి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గంలో పూర్తిగా పార్టీని వదిలేసినట్ట అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం నాయకులు ఈ స్థాయిలో ఎవరో కూడా కోర్టులు కట్టండి అయ్యి ఆ కేసుల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా తెలుగుదేశం నాయకుల మీద పెట్టిన కేసులు ఏవైతే చాలా వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు చాలామందికి రిలీఫ్ వచ్చింది, కేసులు కొట్టేసిన పరిస్థితి ఉంది. సో కానీ జనసేన పార్టీ నాయకులు మాత్రం ఒక చిన్న ధర్నా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కేసులో ఇంకా కోర్టుకు హాజరవుతున్నటువంటి ఒక దైనందినమైనటువంటి దుస్థితి అయితే జనసేన పార్టీ నాయకులకి ఎదురవుతుందనేది స్పష్టంగా చెప్పొచ్చు.